గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తమిళనాడు రాష్ట్రంలో దారుణాతి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 2.5 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసి తల మొండెం వేరు చేసి చెరువులో పడేశాడు ఓ దుర్మార్గుడు. తనను అందరూ పిచ్చోడు అంటూ పిలుస్తూ అవమానిస్తున్నారని, ఆ అవమానాన్ని భరించలేక అసలు నన్ను ఇలా పిలవటానికి కారణం తన బావే అని తెలుసుకున్న ఆ యువకుడు పగబట్టాడు ఆ కుటుంబం పైన. ఆ సొంత మేనకోడలు అని కూడా చూడకుండా 2.5 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఇంటి వెనుక హత్య చేసి తల మొండెం వేరు చేసి చెరువులో పడేశాడు ఈ దుర్మార్గుడు. ఎంత దారుణం! సాధారణంగా చిన్నపిల్లల్ని చూస్తే ఎవరికైనా ముద్దాడాలనిపిస్తుంది. వాళ్ళు చెప్పే చిన్ని చిన్ని కబుర్లు విని సరదా పడిపోతూ ఉంటాం. లేదంటే అలా ఏదైనా తీసుకువెళ్ళి ఇవ్వాలి అనిపిస్తుంది. చాక్లెట్స్ ఏమైనా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనిపిస్తుంది. కానీ వీడికి మాత్రం, ఈ దుర్మార్గుడికి మాత్రం అసలు వీడు మనిషేనా అనిపిస్తోంది. రెగ్యులర్గా అంటే మేనకోడలే అవుతుంది కాబట్టి రెగ్యులర్గా తనతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ యువకుడు ఒక్కసారిగా ఆ కుటుంబంపై ఈ అమ్మాయిని చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన కోపాన్ని ఈ రకంగా తీర్చుకోవటానికి అత్యంత దారుణంగా ఆ చిన్నారిని హత్య చేసి తల మొండం వేరు చేసి వేరు వేరు చోట్ల పడేశాడు. ఆఖరికి ఈ బైపోలార్ డిసీజ్ వ్యాధి ఇతను సఫర్ అవుతున్నట్లు తెలుస్తోంది. వీళ్ళకి ఒక ఎమోషన్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు పోలీసులు గుర్తించినటువంటి ప్రాథమికమైన వివరాలు ఏంటి? అసలు మేనమామ అయ్యుండి కూడా ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి? వివరాల్లోనికి వెళ్దాం. రామనాథపురం జిల్లా పరమకుడి సమీపం ఎమరేశ్వరానికి చెందిన దేశంగు రాజా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో న్యాయవాది. ఈయనకు భార్య డైసీ, 2.5 ఏళ్ల కుమార్తె లేమోద్రియా ఉన్నారు. అయితే తన సొంత బావమర్ది సంజయ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో బెయిల్ కోసం అతడి మానసిక స్థితి బాగోలేదని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి కోర్టులో సబ్మిట్ చేశాడు. దీంతో దేశంగు రాజు బావమర్ది సంజయ్కి బెయిల్ వచ్చింది. జైలు నుంచి బయటకు కూడా వచ్చాడు. కానీ బంధువులంతా సంజయ్ను పిచ్చోడు, వెర్రోడు అంటూ అవమానించారు. దీంతో ఆవేశానికి లోనైన సంజయ్ దీనంతటికీ కారణం తన బావే అని కక్ష పెట్టుకున్నాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఆ క్రమంలోనే తన మేనకోడలతో ఆడుకునే క్రమంలో తనలోని ఉన్మాదిని మేల్కొల్పాడు. అకస్మాత్తుగా బాలికను ఇంటి వెనుకకు ఈడ్చుకెళ్లి తన వద్ద ఉన్న కత్తితో బాలిక తల నరికి చేత్తో పట్టుకుని వెళ్తూ అందరూ చూస్తుండగా సమీపంలోని చెరువులో పడేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చెరువులో పడేసిన తలను అగ్నిమాపక సిబ్బంది సాయంతో బయటకు తీశారు. ఈలోగా సంజయ్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంజయ్ని విచారించిన పోలీసులు అతడు గంజాయి మత్తులో అభం శుభం తెలియని 2.5 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. సంజయ్ మానసిక స్థితి కూడా నిజంగానే సరిగా లేదంటూ గుర్తించారు. ఏదేమైనా పిచ్చోడిని పిచ్చోడు అంటే కోపం వస్తుందనే విషయం ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైందనే చెప్పాలి. అయితే సంజయ్కి బైపోలార్ డిసీజ్ ఉండవచ్చు అంటున్నారు డాక్టర్లు. బైపోలార్ డిసీజ్ ఉన్నవారికి మానసిక స్థితి స్థిరంగా ఉండదు. తక్షణమే ఆవేశం, ఉద్రేకం తారాస్థాయికి చేరుతాయని, ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో నేరాలు చేస్తూ ఉంటారని అంటున్నారు వైద్యులు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కేసులు వెలుగు చూశాయి. విశాఖ, గాజువాక, మల్కాపురంలో ఓ యువకుడు తల్లి సెల్ ఫోన్ చూడొద్దు అని వారించినందుకు దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు నటించాడు. తీరా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే తానే ఆవేశంతో హత్య చేశానని ఒప్పుకొని జైలు పాలయ్యాడు. పిల్లల్లో మానసిక స్థితిలో ఏమైనా మార్పులొస్తే లైట్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. ఏదేమైనా అభం శుభం ఎరగని చిన్నారి సొంత మేనమామ చేతిలోనే ప్రాణాలు కోల్పోవటం తీవ్ర చర్చనీయాంశమైంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు